ధృతి అమెరికా ఎప్పుడు పోతున్నావు? కోపం వచ్చిందమ్మా, ఎందుకు? ఏం తీస్తే ప్రాబ్లము? నీకు నచ్చదా? ఒకసారి తీసుకుంటానమ్మా, ఓకేనా? నీ పర్మిషన్తో. మా సత్యభామ కోపం వచ్చిందప్ప. కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య శౌర్య శుభ అభయ ఆయు ఆనంద ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం విశేషేణ సర్వ అరిష్ట శాంత్యర్థం సర్వ సదభీష్ట సిద్ధ్యర్థం దేవోత్తమస్య దేవత సార్వభౌమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాటమ జనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో తదేవ లగ్నం సుదినం తదేవ తారావలచంతి ఓం భూర్భువ అక్షంతలు వేయండి. ఓం భూర్భువస్వరం అస్మిన్ కలశే గంగా సకల తీర్థాన్ని ఆకర్షయామి. ఒక ఉద్రంలో నీళ్ళు తీసుకొని అన్ని చోట్ల ప్రోక్షణ చేయండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని ప్రోక్ష్య దేవం ప్రోక్ష్య, మీరందరూ ప్రోక్షణ చేసుకోండి. ఆత్మానంత సంప్రోక్ష్య మిగిలింది సురభినాముఖాకర్తృణాయోగోషదారహృద శుక్రమసి జ్యోతిరసిదేజోతిదేవోవత్తమితాత్మనాక్షిత్రేణ పవిత్రేణ దేవసత్వాహ పృథవే శినోహార్బాహుభ్యాం గోష్ణోహస్తాః. ఓం భూర్భువస్వరం అస్మిన్ కలశే పంచగవ్య అధిష్టాన దేవతాః ధ్యాయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహిత సమస్త దేవతాభ్యో నమః. కూర్చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. అన్నిటికీ వేసేయండి. వస్త్రాన్ని పీవసావసాధే యువోరక్షిత్ర ఇక్కడి నుంచి వేసేయండి. అంతే. కృతేన మిత్రావరుణాసజేతే వజో దదాతి సోమో వా ఏకస్య రాజ్యమాదత్తే ఏతావంతో వై దేవానాగుం సవాః దేవాస్మి సవాన్ ప్రయచ్చంతి తయేనం పునఃస్సువంతే రాధారమణ గోవింద. జై బోలో మహాగణపతికి జై. చేయి కడుక్కొని ఒక పూ తీసుకోండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే స్థులంబోధరాయ శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. వేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. నమస్తేస్తు భూషయ్య నిరత ప్రభో మద్గృహే ధన ధాన్యాది సమృద్ధిం కురు సర్వదా. ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామ్. ప్రార్థన చేసుకోండి. మనసా భేట ప్రార్థనాం సమర్పయామి. అక్షంతలు పూర్చేయండి. ఛత్రచామరాది సర్వోపచారార్థ అక్షతానే సమర్పయామి. ఇచ్చినానప్ప పుష్పంగం తట్లనే ఉంది, తీసుకో. కావాలన్నా నీకో ఇచ్చేయి, పండుగ చేసుకో. ఓఎస్ ఇప్పుడు అదే టైమే, పిలిచేయండి. అట్లే ఇదో కానీలే. ಏ ಇಲ್ಲ ಅನ್ನಕ್ಕಾಗುತ್ತಾ? ಇನ್ನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ ಹೋಗ್ಲಿ ಹ್ಞೂ ಅನ್ನೋದು. ಸ್ತಂಭಿಪರೇತನ ದೀರ್ಘಾಯುಷ್ಯಮಸ್ತು ದೀರ್ಘ ಸುಮಂಗಲ ಭವ ಉತ್ತರೇ ಕರ್ಮಣ್ಯ ವಿಘ್ನಮಸ್ತು.
ಅವಲಕ್ಕಿ ಬಿಸಿಬೇಳೆ ಬಾತು, ಅವಲಕ್ಕಿ ಮೊಸರನ್ನ, ಮತ್ತು ಸಣ್ಣ ದೋಸೆ, ಸಾಗು, ಚಟ್ನಿ. ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ತಿಂಡಿ ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಇಡ್ಲಿ ಸಾಂಬಾರು ಮತ್ತು ಪೊಂಗಲ್ಲು. అచ్చమ్మా ఊట మాడు మాట్లాడాను మాట్లాడాను చెప్పు. చెప్పండి. మా అక్క పేరు శైలజ. మేము ఇంట్లో బజ్జమ్మ అంటాము. ఈరోజు ఏమేమి టిఫిన్? ఈరోజు సెట్ దోశ, బిస్బెళ్ళే బాత్, చట్నీ, సాగు, అమృతఫలం, స్వీట్ అమృతఫలం. ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం కదా, రాత్రి అందుకు టిఫిన్ అందరికి. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్, సీ యూ. ನಮ್ಮ ರಮ ಅವರೇ, ಹೇಗಿದೆ ಫಲಹಾರ? ಆಗಿದೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಸಾಗು ಅಂತೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಈರುಳ್ಳಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಯೂಸ್ ಮಾಡಿದೆ. ಇಷ್ಟು ಟೇಸ್ಟ್ ಎನ್ಹಾನ್ಸ್ಮೆಂಟ್ಗೆ ಏನು ರೀಸನ್ನು ನನಗಂತೂ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಸೆಟ್ ದೋಸೆ ಕರ್ನಾಟಕ ಸ್ಪೆಷಲ್ಲು, ಇದು ಸಾಗು, ವೆಜಿಟೇಬಲ್ ಕುರ್ಮಾ ಅಂತಾರೆ ಬೇರೆ ಸ್ಟೇಟ್ಸಲ್ಲಿ, ನಾವು ಸಾಗು ಅಂತೀವಿ. ಆಮೇಲೆ ನೀವು ಬಿಸಿಬೇಳೆ ಬಾತು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸ್ಪೆಷಲ್. ಈ ಬಿಸಿಬೇಳೆ ಬಾತಲ್ಲಿ ಅವಲಕ್ಕಿನಲ್ಲಿ ಬಿಸಿಬೇಳೆ ಬಾತು ಒಂದ್ಸತಿ ನೀವು ಯೋಚನೆ ಮಾಡಿ ಆ ಟೇಸ್ಟ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ. ಅದಕ್ಕೆ ಮೊಸರು ಬಜ್ಜಿ. ಸಂದೀಪ್ ಅವರೇ, ನಾನು ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟರೆ ನಾನು తింತೀನಿ, ನಾನು బిడక్కాಗ್ತಿಲ್ಲ. తిని ఆరామాಗಿ చెప్పండి మామ. ఈరోజు ఇప్పుడు పలహారంలో ఎందుకు రైస్ వాడకుండా అవలక్కి మాత్రమే ఎందుకు యూజ్ చేస్తారు? రైస్ అంటే అది ఉడికిస్తాం కాబట్టి ఉడికిచ్చే వస్తువులు తినే పూజ చేయకూడదు అని ఒక శాస్త్రం ఉంది. దానికోసం పలహారము అంటే అన్నం భిన్నం చేసి చపాతీనో దోశ ఆ మాదిరి తినచ్చు అని శాస్త్రంలో ఉంది. ఎందుకంటే నాకు కూడా తెలియదు. దీన్ని పలహారం అనలే, ఉపహారం అంటారు. ఉపహారం, ఆహారం వేరే, ఉపహారం వేరే. పలహారం అంటే మరి పండ్లు తినేదంటే, ఇది పలహారం కాదు, ఉపహారం. ఎండ్ లేదు అంటే కొనాలేనటువంటి ఫలాన్ని ఇచ్చేనటువంటి వ్రతమే అనంత పద్మనాభ వ్రతము. వేద మంత్రాల్లో ఒక మంత్రం వస్తుంది. విష్ణు ఒక సామర్థ్యం ఎలాంటిదంటే, ఇదం విష్ణురు విచక్రమే త్రేధానిదధే పదం సమూఢమస్య పాగుం సురేము. కొద్ది సామర్థ్యం ఉండిపోతే నా సమానం ఎవరు లేదు, నాకు అలాంటి సంపద ఉంది, నాకు ఇంత డబ్బులు వస్తుంది, నాకు అంత ఐశ్వర్యం ఉంది అంటామే. ఆ విష్ణు పరమాత్మ సంపద ఎలాంటిదంటే, భూమండల్లో ఎంత సంపద ఉందో అంత సంపద కూడా మహావిష్ణువుకి సమూఢమస్య పాగుంసురే. పాంసురే అంటే పాదాల్లో ఉండే ధూళి అని అర్థం. మన సంపత్తు ఏముందో మహావిష్ణువుకి ఏ పాద ధూళి సమానం. మనం అంటాం కదా, నువ్వు నా ధూళి సమానం లేదు అని. అలాగే ఈ ప్రపంచం మనకేం కనబడుతుందో ఆ మహావిష్ణు ఒక పాద ధూళికి సమమైనటువంటిది కాదు. అలాంటి మహావిష్ణు ఆరాధన ఈరోజు మనం చేస్తున్నాం. 14 సంవత్సరాలు ఇంకా ఎక్కువగానే చేశారు వీళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం. దీన్ని ఏమంటారంటే ఆది మధ్య అంత్యం. అంటే మొదలు, ఆది అంటే స్టార్టింగ్లో, మధ్యం అంటే వ్రతం చేసి మధ్యంలో, అంత్యం అంటే కొనా సమయంలో. ఏదైనా ఒక సమయంలో ఈ ఒక వ్రత ఉద్యాపన చేయాలి. ఉద్యాపన అంటే ఏమి వదిలిపెట్టేది అనేది కాదు. ఉద్యాపన అనేది పెద్ద కలాపం. ఇది ఆ స్వామిని మనం ఇన్ని రోజులు కలుసుకొని, మనము దినము అన్నము చారు భోజనం చేస్తాం, అది మామూలు భోజనం. ఈరోజు చేస్తుండేది పండుగ వంట. అలాగా ఇలాంటి అనంత పద్మనాభ స్వామిని మనము ఎన్ని రకాలుగా అర్చిస్తామంటే, పూజ, జపము, అర్చన, అభిషేకము, హోమము, అంతేకాకుండా 14 గ్రంథులు మనం కట్టుకునేటువంటి. పొద్దున వీళ్ళకంతా చెప్పాను, అది ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క దేవత. ఆ ఒక్క దేవత ఎంత సామర్థ్యం అంటే, స్వామి నువ్వు ఎలాగ అనంత రూపేణ అంటే అన్నీ నువ్వే నిండి నిబడీకృతమైనావు,
అలాంటి స్వామి నాకు నేను ఇలాంటి భవసాగరం, దీని అంధకూపం అంటాం. ఈ సంసారం అంటే అందం అంటే గుడ్డివాడు బావిలో పడితే వాడు రావడానికి కుదురుతుందా? అలాంటి మనకు తెలుసు ఆ సముద్రోపల పడిపోయాం. మా గురుగారు చెప్పారు, శరీరం రోగమయం, సంసారం దుఃఖమయం. ఈ ప్రపంచం నుండి ఎక్కడికి వెళ్ళాలి మనము? అందరితాత్ సత్యముపైమి అంటే దైవత్వానికి వెళ్ళాలి. సత్యం అంటే భగవంతుడే. ఆ భగవంతుడికి నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, అవ్యయ ఇన్ని పేర్లు. ఎప్పుడూ శుద్ధంగా ఉండేటటువంటి వాడు, నిత్యం అంటే ఎప్పుడు ఉండేవాడు. ఇలాంటి స్వామి అవ్యయము, వ్యయం అంటే ఖర్చు అవ్వడం, అవ్యయం అంటే ఎప్పుడు అలాగే ఉండేటటువంటి స్వామి. ఇలాంటి స్వామి మనం ఆరాధన చేస్తే మనకేం లభిస్తుంది అంటే, ఇలాంటి కష్టాలు మనం అనుభవిస్తూ ఉంటాం కదా, వాళ్ళు అంటారు మనం చేసినటువంటి మనమే అనుభవించాలి. ఇది నివృత్తి ఎలా అవుతుంది అంటే వాళ్ళు చెప్తారు, మనం దేవతారాధన చేసేదానివల్ల, అలాంటి దేవతారాధన చేసేదానివల్ల ఈ భవసాగరం దాటాలి. మనకి చెప్పేది అది పురాణాలు చెప్తుంది. ఇలా అవును, ఇలాంటి కర్మ చేస్తే వీడు ఇలాంటి ఫలితాల్ని పొందుతాడు. దైవానుగ్రహం, దేవతా కార్యం చేసేదానికి కూడా వాళ్ళకు పుణ్యం ఉండాలి. సంపత్ ఒకటే కాదండి, భగవంతుడు మన చేతిలో ఈ పని చేయించుకోవాలి అని అతను సంకల్పం చేయాలి. అవును, మనం చేసేది కాదు. అందుకే మనము మహాన్యాసం చెప్పేటప్పుడు తన్మే మనః శివ సంకల్పమస్తు ఉంటాం. ఈ మనస్సు ఆ స్వామి సంకల్పం చేస్తేనే జరుగుతుంది, మన సంకల్పం కాదండి. ఆ దైవానుగ్రహం సంకల్పం చేస్తే ఇలాంటి చోటు, ఇలాంటి రోజు, ఇక్కడ ఇలాగే జరగాలి, వీళ్ళంతా రావాలి అనేది ఆ స్వామి నిర్ణయం. అలాంటిది అనంతమైనటువంటి ఈ యొక్క పద్మనాభ స్వామి వ్రతము చాలా పరమ పవిత్రమైనది. దీన్ని చేస్తే ఇలాంటిది లభిస్తుంది, ఇలాంటిది లభించదు అనేది ఏది విషయం ఉండదు. అనంతమైనటువంటి ఫలమిచ్చే వ్రతము చాలా శ్రద్ధాభక్తితో వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ ద్వారా మనకు ఈ ఒక అవకాశము లభించింది. అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం వల్ల అందరికీ కూడా మంచి సద్బుద్ధి, విద్య, కుటుంబ సౌఖ్యము, సుఖశాంతి, ఆరోగ్యం లభించాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈ ఒక 2 మాటల్ని ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ్. సో జరుగుతూ ఉంది అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈరోజే కదా అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈరోజు ఉదయం మధ్యాహ్నం జరుగుతుందా? ఇప్పుడేం జరుగుతుంది? సో అనంత పద్మనాభ స్వామి వ్రతం మధ్యాహ్నం జరిగింది. సో ఈరోజు ఇక్కడితో మనము ఈ బ్లాగ్ ఎండ్ చేస్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ ఉద్యాపనలో ఎలాంటి హోమాలు జరుగుతాయి ఏమైనా చూపిస్తాను. ఇప్పుడు రాత్రి 2 గంటల వరకు ఈ 3 జాముల పూజ జరిగి హోమాలన్నీ ఉన్నాయంటున్నారు. 3 గంటల వరకు మనం మేల్కోలేం కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి, మా సిస్టర్ ఇంటికి వెళ్ళి ఉదయం మళ్ళీ నేను ఏమేం జరుగుతుంది ఇక్కడ అనే కార్యక్రమాలను నేను మీకు చూపిస్తానండి. ఈరోజు బాయ్. भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्.